కుర్చీ పట్రా. రా బాబు, ఇలా కూర్చో. ఇదిగో ఈ నీళ్లు తాగు. నువ్వు లోపలుంటే బయట గొళ్ళెవరు పెట్టారా? ఆ నీలకంఠ వర్మ పూజారి కలిసి మీకిచ్చిన ప్రసాదంలో విషం కలిపారయ్యా. ఈ విషయం చెప్పేస్తానని నన్ను లోపలేసి గొళ్ళెం పెట్టారయ్యా. స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తాను ఇన్స్పెక్టర్. అలాగే సార్, వస్తాం. వెళ్ళిరా. వాళ్ళకి పెద్ద శిక్ష పడాలి. దేవుడు లాంటి మా అయ్యగారిని చిన్నపిల్లోని సంపాలని చూశారు. గుడిసెకి ఆళ్ళు నిప్పట్లేదయ్యా, నేనే అంటించుకున్నాను. మీరు విషం తినకుండా ఎలా ఆపాలో నాకు తెలియలేదు. నువ్వు చచ్చిపోయేవాడివి కదరా? మీరే చెప్పారు కదయ్యా, 10 మంది చల్లగా ఉండడం కోసం ఒకరు చచ్చిపోయినా పర్వాలేదని. మా ఊరిని కాపాడారు. మీలాంటి ఆళ్ల కోసం వెనకా ముందు ఎవ్వరూ నేను చచ్చిపోయినా పర్వాలేదయ్యా. అంత మాట అనుకురా. నీకెవరూ లేకపోవడమేంటి, మేమున్నావురా. ఏమండి, వీణ్ణి మనతో తీసుకెళ్దామండి. నీ పేరేంట్రా?